పెట్టాలి. ఓకే వివేక్, ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేదనతో, చాలా ఆగ్రహంగా, ఇంకా హనీమూన్ పీరియడ్ అయిపోయింది, అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రజల కోసం సేవ చేయాలి, పని చేయాలి, అది మీ బాధ్యత అని చెప్పడం, నిన్న జరిగిన ఘటనపై క్షమాపణలు కూడా ఆయన కోరుతున్నాడు. క్షమాపణలు చెప్పడం వల్ల కలిసి వచ్చేది ఏంటి అన్నది మరొక వాదన. ముందుగా ప్యానల్ సభ్యులకి, అలాగే 99 వీక్షకులందరికీ నమస్కారాలు. అలాగే భక్తులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే చనిపోయిన 6 కుటుంబాలకి ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మలకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కూటమి ప్రభుత్వం తరపు నుంచి. ఇకపోతే సబ్జెక్ట్లోకి వస్తే, ప్రతి మనిషికి ఒక ఈగో ఉంటుంది, అంటే అహం ఉంటుంది. నేను అహం బ్రహ్మాస్మి లాగా ప్రతి మనిషికి ఒక ఈగో ఉంటుంది. నేను ఇతరులకు లొంగడం ఏంటి, అది కుటుంబంలో కావచ్చు, బయట కావచ్చు, సమాజం పరంగా కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఎనీవేర్ మీరు ఎక్కడైనా తీసుకోండి. ఒక మనిషి ఇంకొక మనిషికి 2 అక్షరాలు సారీ కానీ, 4 అక్షరాలు క్షమాపణ చెప్పడం కానీ అత్యంత కష్టమైన పని భూమి మీద. అవే ఒక క్షమాపణ చెప్పాలి, కోరుకొని చెప్పడం అనేది చాలా చాలా కష్టమైన పని. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రతి మనిషి ఇంకొక మనిషి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించని అడగలేడు. కానీ బయట ఎక్కడన్నా రోడ్లో ఒక కాలు తగిలినా, చేయి తగిలినా వెంటనే అంటాం సారీ అని. ఆ సారీ కాదు. ఒక నొప్పి కలిగినప్పుడు, ఎదుటి మరిని బాధ పెట్టినప్పుడు, నేను బాధ పెట్టాను నిన్ను అని ఒప్పుకోవడానికి, క్షమాపణ అడగడానికి, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, నేను కూడా చెప్తున్నాను, నేను కూడా సారీ అని అడగాలంటే అంత తొందరగా అడగలేను. మనిషికి ఉన్న అహం అలాంటిది ఒక మనిషి ఒక అహాన్ని దాటి క్షమాపణ కోరాడు అంటే దాని వెనకాల ఎంతో ఆవేదన ఉంటుంది, దాని వెనకాల ఎంతో బాధ ఉంటుంది, ఎంతో కన్నీళ్ళు ఉంటుంది, ఎంతో మానసిక సంఘర్షణ ఉంటుంది. అది కూడా తెలియని వ్యక్తులు నేను రాజకీయాల్లో ఉన్నారు, చాలా పార్టీలలో పనిచేస్తున్నారు, నాయకులుగా చలామణి కూడా అవుతున్నారు. నేనేం చెప్పాలనుకున్నానంటే, నిన్న క్షమాపణ కోరిన వెంటనే భారతదేశ రాజకీయాలలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు, గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వంలో ఉండి చాలా చాలా ప్రభుత్వాలు నేను చూశాను. దాదాపు 30 ఏళ్ళగా రాజకీయ పార్టీలు లేకపోతే ప్రభుత్వాలు చూశాను. కానీ ఏ ప్రభుత్వంలోనైనా ఏ నాయకుడు, ప్రభుత్వంలోనే నాయకులు క్షమాపణ కోరిన ఘటనలు నాకు తెలిసి వేల మీద 1-2 చూసింటాను. ఇది మాత్రము బాగా గుర్తుండిపోయే ఘటన. క్షమాపణ కోరడం, ప్రభుత్వంలో ఉండి ఒక తప్పును బాధ్యతగా తీసుకొని, ఇది తప్పు జరిగింది, మమ్మల్ని క్షమించండి, ఇక మీద జరగకుండా చూసుకుంటామని చెప్పడానికి గట్స్ కావాలి. దాని వెనకాల ఎంతో ఆవేదన కావాలి, దాని వెనకాల ఎంతో బాధ్యతతో ప్రవర్తించిన వ్యక్తులు ఉంటేనే ఆ మాట అనగలరు. ఆ మాట అనాలంటే చాలా గుండె ధైర్యం కూడా కావాలి, చాలా ఏమంటారు నాయకత్వ లక్షణాలు కూడా కావాలి. అలాంటి వ్యక్తి జనసేన అధినేతగా, ఉప ముఖ్యమంత్రిగా కళ్యాణ్ గారు నిన్న ఆ యొక్క వెళ్ళి బాధితుల దగ్గర కోరి నిలబడి వాళ్ళ మోకాళ్ళ మీద బాధితులతో మాట్లాడిన సంఘటనని మనము రాజకీయ కోణంలో కాదు చూడాల్సింది. మేము మీ పక్కన నిలబడ్డాము, బాధితుల పక్కన నిలబడ్డాము, మేము మీకు తోడుగా ఉంటాము, జరిగిన పొరపాటును మనస్ఫూర్తిగా మమ్మల్ని క్షమించండి అని బాధితులకు స్వాంతన చేకూర్చడం, భక్తులకి మేము తోడుగా ఉన్నాము అని చెప్పడం. ఆయన దగ్గరుండి ఏం చేయించలేదు సారీ చెప్పడానికి, కానీ ప్రభుత్వంలో ఆయనకు రెండోగా అతిపెద్ద స్థానంలో ఉన్నారు, రెండవ ముఖ్యమైన స్థానంలో ఉన్నారు ఆయన. సో ఆయన ఏం చెప్పారు? ఈరోజు కూటమి ఇలా ఉండడానికి కారణము, మేమంతా కలిసి పనిచేస్తేనే మీరు ఆ సీట్లో ఉన్నారు. టీటీడీ చైర్మన్ కావచ్చు, ఈఓ కావచ్చు, ఏఈఓ కావచ్చు, ఎనీబడి, యు నేమ్ ఇట్, ఎనీబడి. రాష్ట్రంలో ఈ రోజు నామినేటెడ్ పదవుల్లో కావచ్చు, మిగతా చోట్ల కావచ్చు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎవరైనా పేర్లు చెప్పండి, ఈ రోజు అలా ఉన్నారు అంటే కేవలం కళ్యాణ్ గారు కూటమి కలపడం వల్ల, కళ్యాణ్ గారు ఈ కూటమిలో ఒక ముఖ్యమైన శక్తిగా పనిచేసి అందరినీ ఇగోలకు పోకుండా, మళ్ళీ చెప్తున్నాను అండర్లైన్ చేసుకోండి, ఇగోలకు పోకోకుండా ఈరోజు కూటమిని కేంద్రంలో, రాష్ట్రంలో అలా కలిపి పెట్టి చంద్రబాబు గారి అరెస్ట్ తర్వాత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని దించాలనే కృత నిశ్చయంతో, సీట్లకు కాకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఒకే ఒక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, వైఎస్ఆర్సీపీ అనే ప్రభుత్వం పోవాలనే ఒకే ఒక లక్ష్యంతో పనిచేసి ఈరోజు బాధ్యతతో క్షమాపణ చెప్పగలిగిన దమ్ము, ధైర్యం ఉన్న ఏకైక వ్యక్తి ఆయన మాత్రమే. అయితే క్షమాపణ కోరిన వెంటనే ఏం తెలుస్తుందంటే, ప్రజలకు కానీ భక్తులకు కానీ వీళ్ళు అకారణంగా చేయలేదు, అయినప్పటికీ కూడా క్షమాపణ కోరారు అంటే
వాళ్ళలో ఎంతో ఆవేదన ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళు బహిరంగంగానే ఒప్పుకున్నారు. రాష్ట్ర ప్రజలు భక్తుల సాక్షిగా అనేది ఒక మంచి ప్రవర్తనను, ఒక మంచి సాంప్రదాయాన్ని ఈ రోజు మొదటిసారిగా మళ్ళొకసారి రాజకీయాలలో చూడగలిగాము కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల. ఇందులో రాజకీయ కోణం ఎక్కడుంది? కేవలం ప్రజలకు మేలు చేయాలా, మంచి జరగాల అని మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన మనసుతో చెప్పిన మాటలవి. ఎందుకు టీటీడీ చైర్మన్ గారు ఈరోజు ప్రజల ప్రాణాలు వెనక్కి వస్తాయా క్షమాపణ చెప్పడం వల్ల అని అంటున్నారు? ఏమి చెబితే ఏమైంది? 2 అక్షరాలు ఇంగ్లీష్ లో 4 అక్షరాలు తెలుగులో చెబితే ఏమైంది? ప్రజలకు ఒక బాధ్యతతో మేము పని చేస్తాము, ఇంకోసారి ఉండదని. అందుకే అన్నాను, మనిషికి ఇగో దాటి ప్రవర్తించినప్పుడే అద్భుతాలు చూస్తారు. ఇగో ఉండొచ్చు కొన్ని చోట్ల, అన్ని చోట్ల